ఎన్నో మలుపులుంటాయి. కానీ అదేంటో ఎన్ని చేసినా ఏం చేసినా మన నాగి ప్రయాణం మాత్రం రాఘవ దగ్గరే మలుపు తిరుగుతోందట. మరి ఈసారి ఆ మలుపు మన నాగికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో మనము చూసిద్దాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఏమన్నా గుర్తుపట్టారండి నన్ను? బాగా చూడండి ఫేస్ ఒకసారి. ఆ మధ్య ఎప్పుడో బస్సు నడుపుకునేవాడండి. ఓ దరిద్రుడు పెళ్లి కోసం బుక్ చేసుకున్నాడు. ఓ పెళ్లి వారమండి వాళ్ళ. ఆడు పెళ్లికి వెళ్ళాడో లేదో తెలియదు కానీ మా బస్సు మాత్రం షెడ్కి వెళ్ళిపోయింది. ఆ స్పేర్ పార్ట్లు అన్ని పట్టుకుని ఇదిగో పడవ కొనుక్కుని నడుపుకుంటున్నాం. ట్రిప్ వేసి ఏలైంది. వస్తానండి. రే అశోక్, అశోక్ బావా, అదేట్రా మన 2 తెట్లే కదా చేయించు, 3 ఉన్నాయేటి? అశోక్ క్లారిటీ ఉంది. రే తెడ్డికి నీకు తేడా తెలియకూడదు, కొంచెం బరువు పెంచరా. అన్న పేమెంట్ పెంచుతాను, నేను బరువు పెంచుతాను. కొత్త పడవ ఫస్ట్ ట్రిప్ శుభ్రంగా కడిగి పూజ చేస్తే రోజా మేడం గారు ఎక్కుతారు, మనో గారు ఎక్కుతారు, అనసూయ గారు ఎక్కుతారు. ఆవిడెక్కరు, ఆడి పడవ అయితే ఎక్కుతారు. 4 గాజులు తెచ్చి పడవకి తగిలించారు, ఆడి పడవనికి ఎక్కేస్తారు. బావా బేరలేం రాలేదా? వస్తాయి, ఏ తలకు మాసినోడు వస్తాడులే. ఏమన్నారో నీది, ఇలా అన్నా అలా వచ్చాడు. ఏమన్నాడు? ఏమొచ్చాను? తలక మాసినోడు వస్తాడు అన్నాడు, వచ్చేసాడు. మీరు వచ్చారంటే చాలు గురువు గారు, మాకు కలిసి వచ్చేస్తాం. నాకు మాత్రం ఇడిపోతుంది, ఈడికి మనకు సెట్ అవుతుందంటే వెళ్ళిపోదాం. గురుగారు అప్పుడు బస్సులో పెళ్లికి వెళ్ళారు ఆ మేడం గారేనండి. ఈ సంబంధంగా చెడిపోయింది, అయితే ఆవిడ బతికిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం లేదండి గురుగారు. అంటే ఇప్పుడు ఈవిడ ఎవరండి? బెంగాలీ. అంటే మీ జీవితం మొత్తం బెంగాలీ? ఏమిరా బెంగాలీ స్వీట్ లాగా ఉంటది. కొద్దిగా తెలుగు ప్రాబ్లం అంతే. అయినా ఈడికి మనకు సెట్ అవుతుంది, మన పొలం నాడే. నాకు సెట్ అయిద్దండి. నీకేమవుద్ది? ఇంకెక్కడ పడవలేదు, ఇదే లాస్ట్ పడవ. ఇదే లాస్ట్ పడవ. పైగా మేము ఆఫర్లు కూడా. ఏం ఆఫర్లు రా? మీరు ఎక్కారు అనుకోండి మేడం గారికి ఫ్రీ. నేను ఫ్రీయా? ఫ్రీ అండి. నువ్వు ఆగడానికి నేను మాట్లాడతాను కదా. మా ఆవిడ ఎక్కితే నాకు ఫ్రీ. చెప్పానా తలకు మాసినోడని? సరే పడవ ఎక్కుతావు లేదా? ఏదో కాపరు ఎక్కని బదులు వెనదాం. ఎక్కాలండి. అంటే గురుగారు మీరు ఈ మధ్య జబర్దస్తులు వస్తుంటారు కదండి. ఈ మధ్య ఏంటండి ఎప్పటి నుంచి వస్తున్నాడో జనాలే గుర్తుపట్టట్లేదు. ఊరుకోండి, అవ్వు అంటే ఆనే చంపేయకండి అలాగా. ఏమన్నా గురుగారు ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, జబర్దస్త్ అదిరిపోద్దండి. థ్యాంక్ యూ రా. మీరు లేకపోతే ఇంకా బాగుంటుంది. ఆ తిడ్డేలాగే చెప్తాను. స్టార్టింగ్ అందుకని పడవ దిగిపోతున్నాడు. గురుగారు మీది లవ్ మ్యారేజ్ అండి, పెద్దలు కుదిర్చారండి? మనకు లవ్లు ఎక్కడేరా, పెద్దలు కుదిరిందే. అంటే మేడం గారే చూసుకున్నారు అనమాట. నీకెలా తెలుసు? ముసల్దారులే ఉంటది కదా. అంటే మేడం గారు ఈయన మీరు పెళ్లి చూపులో చూడలేదు కదా? అవును, నీకెలా తెలుసు? చూస్తే ఈయన ఎందుకు చేసుకుంటారు? ఎక్కడికి వెళ్తున్నారండి? భద్రాచలం. బామర్ది పెళ్లి గొప్ప సంబంధం. అంటే మీరు చూడలేదన్నమాట. మీరు ఏం ఎడితే గొప్ప రావు కదా. నువ్వు గోదావరిలో తెడ్డాడుతో నీ నోట్లు ఎట్టమంటావుదండి. ఏమండి నాకు బోరు కొడుతుంది, ఏమన్నా పెట్టండి. ఆ సీడీ ఉంది కదరా, తీసి పెట్టు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో. శుభమాన పెళ్లికి వెళ్తే నీ పాటలేంటి రా? చూపున్న పాటలు పెట్టుకోవచ్చు. కొన్నప్పుడు కంపెనీ వాడు ఇచ్చాడండి ఫ్రీగానే. ఏమండి నాకు నీళ్ళు అంటే చాలా భయం అండి. మాకు భయం అండి, అందుకే పడవ కొనుక్కుని అందులో కూర్చున్నాం అండి. నువ్వు ఎంతో ముందు బస్తోలు ఇవ్వరు కదా, ఇప్పుడు నేను పడవ నడుపుతున్నావు. ఆయన బస్సు నడుపుతాడు, స్కిట్ నడుపుతాడు, నువ్వేం నడుపుతావు చెప్పు. అంటే గీర్ రోడ్డుకి నాకు ఏం లేదంటావేంట్రా? ఆ గేర్ రడ్డ బెటర్, అప్పుడప్పుడు ఇలా కదులుతుంది. నువ్వైతే సింహ చెక్కలా కూర్చొని ఉంటావు. ఏటు ఊ అంటే మామూలు కొట్టేదాన్ని చంపేస్తారా మీరు? పౌరుషం ఉందా? సిగ్గు, లజ్జ, పరువు, ప్రతిష్ట, మానవ మర్యాద ఉంటే ఇప్పుడే దిగండి. మధ్యలో ఉన్నాడు. డేట్ ఎంత? 300. నేను అడిగింది రేటు కాదు, డేటు. డేట్ ఎంత? అశోక్ గురువు గారికి డేట్ కావాలంటే నాకు కొత్త క్యాలెండర్ ఇచ్చాను కదా, అది ఎక్కడ ఉందో తీ. పడవ కింద మేకెట్ దిగ్గట్టేనండి. మేకెట్ దిగొట్టావా? బాబోయ్ తువ్వలు అలా
దూకేసారంటే బాబు పడవ బొక్కడి పోతురా. మా ఓడు మేము కొట్టింది ఈ బోటుకు కాదని మాకు 2 ఉన్నాయి ఇంకో బోటుకు కొట్టాడండి. ఏ సగం సగం విని అంత నువ్వు క్లియర్ గా చెప్పాలి కదా. నువ్వు క్లియర్ గా వినాలి కదా. ఒరే ఈ పడవకి ఇంకా బొక్కలు ఉన్నాయా? ఇదిగో కదండి ఇంకొకటి ఉంది. ఏమవుతుంది పారి పడవను వద్దు. ఏమండి ఏదో ఒకటి అడుగుతాయి అడగండి. అడిగి జాబ్ అయితే ఈ కోతి మొఖం దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నారండి? కాల్ తీరిందా? మామూలు పోతికి తట్ట పెట్టరా. సారీ అండి సారీ నీకు ఆవిడ ఏమన్నండి మేడం గారు గండు పిల్లి మొఖాన్ని ఎలా పెళ్లి చేసుకున్నారు? అబ్బా అబ్బా బాబోయ్ ఇదిగో కళ్ళకెద్దుకుని రూపాయి పిల్ల వేస్తాయి పుణ్యం వస్తుందంట. బాగా గుర్తు చేశారా? 10 రూపాయలు ఉండు పోయి. థ్యాంక్స్ అండి. రాసుకోమని వేయలేదు నేను, అందులో ఏమని ఇచ్చాను. అప్పుడే అనుకున్నా నా రేంజ్ కి 10 రూపాయలు ఏంటో అని. ఏం మాట్లాడతావే? మన రేంజ్ కి 500 వేయాలి కదా, 10 రూపాయలు ఏంటో అంటున్నాడు. గురుగారు ఓయ్. మీకు ఈత వచ్చండి? రాదు. మీరు చాలా అదృష్టవంతులండి బాబు. ఏరా ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా పడవ మునిగిపోయింది అనుకోండి, ఆ. ఈత వస్తే దూకాల, ఈత కొట్టాలా, నీళ్లు మింగాల, అలిసిపోవాలా, గట్టు అందుతో లేదో టెన్షన్. అదే మీకు ఈత రాలేదు అనుకోండి, బుడుంగును మునిగిపోతారు, బుడవ వస్తుంది, పుట్టు అయిపోయా. శుభమాని పెళ్లికి వెళ్తుంటే ములుగు పోటాలో బుడగ పుట్టు కట్టవింటరా నువ్వు. తెయ్యి తెడ్డు దూరిపోద్దు లేకపోతే తెయ్యి. అయ్యో బాబా ఎక్కడ చెప్తాను చుట్టూ ఊడిపోద్ది. ఏమైంది అత్తగారి గారు సార్? నాకు చేపలంటే భయం అండి. ఆ. ఎంత పెద్ద పరిగా ఆ. ఎగురు పుట్టుకుని చొక్కాలో పడిపోయింది. ఇంత పిత్తమెరగ ఈ పిత్తమెరగ పెరిగిందా? పత్తి దగ్గర చంపేస్తాను. భలే ఓరండి, అలాంటి పిత్త పెరుగులు నేను చాలా చూశాను. ఇదిగో బాబు, ఓయ్. ఇక్కడ ఎక్కడ ఇసుక దెబ్బలు ఉంటాయంటే అక్కడ ఆపువా? ఇసుక దెబ్బలు కాదే, ఇసుక దెబ్బలు. ఇసుక దెబ్బలా? సరిగ్గా మాట్లాడి సాగు. నీ తెలుగు సగం సగం మాట్లాడకు. ఏ ఇసుక దెబ్బలు ఇసుక దెబ్బలు ఇప్పుడు ఎందుకు ఇసుక దెబ్బలు? వచ్చేసేయండి మేడం గారు ముచ్చట పడుతున్నారు సత్తగా. లాక్డౌన్ ఎంత మిస్ అయ్యాను. ఇక్కడ ఆడుకోవచ్చండి నిజంగానే. ఏం మాట్లాడతావురా? చాలా ఆటలు మేడం గారికి ఏం ఇష్టం అయితే ఆడుకోవచ్చు. ఏం మాట్లాడతారు ఆడండి. ఆటాడుకుందాంరా అందగాడా అందరా చిందురుడా సై సై అంటా చూసి అంటా మీరు ఆట ఆడుకుంటారంటే పడవ కాపలో ఉంటాను. మీరు కూడా ఆడాలండి బలి. మీరిద్దరు డాన్స్ కొట్టాడంటే ఏం మాట్లాడతారా? కళ్ళగంతలు ఆడుకుందాం. అయితే నేను దొంగ నా కట్టు. అంతే మీకే కడతాం. ఆ కట్టే. మీరు చెప్పక్కర్లేదండి, అలాగే దొంగ మొక్కలాగా ఉంటది మీది. ఇప్పుడు నేను అంకి లెక్క పెడతాను, మీరు పరిగెట్టి పొదల సాటును దాగు. దాకుంటాను. ఒకటే ఒకటి, రెండు రెండు, మూడు మూడు, 5 6 7 8 9 దాగుకున్నారు. మనం దాగున్న పదన పడవలో ఆయన కట్టి మేము దాకడం ఏంటి తెలుసు. వెళ్ళిపోదాం అనుకున్నారా వీళ్ళు? ఎడ్డి ఎత్తున్నావేంట్రా? అంటే దాగుందామని. మరి నేను ఎక్కడ దాకాను? మీరు ఇక్కడ దాగున్నారు కదా, మేము భద్రాచలంలో దాగుందామని. భద్రాచలం ఎంత దూరం? ఇట్టేనండి, ఆ తుప్పలు దాడితే భద్రాచలం వచ్చేసి. నీకెలా తెలిసే? చిన్నప్పుడు ఎక్కువ ఈ రోడ్ లో వచ్చేవాడిని. పది వెళ్తాం. గురుగారు అయితే ఎందుకని మంచి సంబంధం కుదిరింది మీకు. రోజా గారు గుర్తొచ్చాడా? పెళ్లి వారం అన్నారంట, విననా? బాగుంది రాఘవ. Thank you. సో నీ ఇన్నోసెన్సే నీ స్కిట్ కి ప్లస్ పాయింట్. అశోక్ అయితే గ్యాప్ వదలడు అసలు. నాకు ఇది ఎప్పుడు దొరుకుతాడా అని వెయిటింగ్ లో ఉంటాడు. అండ్ మధ్యలో శాంతి టైమింగ్ అందరూ బాగుంది. మనో గారు, రాఘవ్ గారును వీళ్ళ కాంబినేషన్, నాగయ్య గారి కాంబినేషన్ ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటది. థ్యాంక్ యూ సార్. కాకపోతే బెంగాలీ అమ్మాయి గోదావరి నీళ్లు తగలగానే తెలుగు అద్భుతంగా మాట్లాడింది. బాగుంది, చాలా బాగుంది.